నేను మొన్న మన బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళయిండే నేను పోయినా, ఆయన పిలిచిండు విక్రమార్క గారు, మర్యాదకు పిలిచిండు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, ఎవరైనా చచ్చిపోయినా అక్కడ రాజకీయం ఏమిటో పోతాం కదా, పోయినా. పోతే మీరు నంబర్ నేను చెప్పేది, పోతా అని నాకే తెలియదు గంట ముందు దాకా. మేమందరం అక్క నేను అందరం నాగోల్లో ఉన్నాం. మేము పోయి కారు దిగి మళ్ళీ కారు ఎక్కే లోపల ఒక 15-20 నిమిషాలు పట్టింది పైకి పోయి మళ్ళీ ఇంటికి రానికి. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, నేను కూడా ఊహించలేదు. ఇక్కడ దిగి మళ్ళీ కారు దిగి వేదిక మీదకి పోయి కిందికి వచ్చే లోపల ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కనీసం ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో చేసి అన్న వస్తున్నది మీ గవర్నమెంటే, అన్న వచ్చేది మీ గవర్నమెంటే. నేను ఊరికే చెప్పట్లేదు, కొత్తగానే చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. కారులో ఎక్కిన తర్వాత నా వెనకాల ఒక శాసనసభ్యుడు ఉండే, ఆయన అన్నాడు, అన్న రేవంత్ రెడ్డి వీడియో చూస్తే మాత్రం ఊరేసుకుంటాడు అన్న.